జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 18, 2026, శనివారం. తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి విదియ. నక్షత్రం అశ్విని, ఉదయం 9 గంటల 42 నిమిషాల వరకు. తదుపరి భరణి. యోగము ప్రీతి, రాత్రి 11 గంటల 56 నిమిషాల వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం భవ, మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి బాలవ, రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 50 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 23 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 6 గంటల 12 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 7 గంటల 20 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8 గంటల 59 నిమిషాల నుండి 10 గంటల 33 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 41 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 24 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 31 నిమిషాల వరకు. వర్జము ఉదయం 6 గంటల 6 నిమిషాల నుండి 7 గంటల 32 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 6 గంటల 17 నిమిషాల నుండి 7 గంటల 43 నిమిషాల వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2 గంటల 52 నిమిషాల నుండి 4 గంటల 18 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 42 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 5 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి 11 గంటల 39 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల 56 నిమిషాల వరకు. ఏప్రిల్ 18, శనివారం. ఈ రోజు ఉన్న తిథి పాడ్యమి, మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు ఉంది. తదుపరి విదియ. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత ఈ 2 తిథులను మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. లగ్న ముహూర్తాలు ఈ రోజు చంద్ర దర్శనం అయిన తర్వాత నుండి పెట్టుకోవచ్చు. ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 6 గంటల 23 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ మేష రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ చారిత్రక కట్టడాల దినోత్సవం. భారత స్వాతంత్రోద్యమకారులు తాంతియా తోపే గారి వర్ధంతి. సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారి వర్ధంతి. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 18, శనివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. ప్రారంభించిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకువెళ్తే అనుకున్న ఫలితం కనిపించే అవకాశం ఉంది. వృషభ రాశి. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తే అవసరమైన సమయంలో
ఇబ్బంది లేకుండా నిలబడగలిగే అవకాశం ఉంది. మిథున రాశి బంధుమిత్రులతో మాటల విషయంలో స్పష్టత పాటిస్తే చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. కర్కాటక రాశి కుటుంబ బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తిస్తే ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సింహ రాశి వృద్ధి ఉద్యోగ విషయాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. కన్యా రాశి పెండింగ్లో ఉన్న పనులను క్రమంగా పూర్తి చేస్తూ వెళ్తే ఉపశమనం కలిగే అవకాశం ఉంది. తులా రాశి మీ సమయస్ఫూర్తి ఈ రోజు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఆలోచించిన పనిని కార్యరూపంలోకి తీసుకెళ్తే మంచి ఫలితం అందుకునే అవకాశం ఉంది. ధనుస్సు రాశి కొత్త ప్రయత్నాలు కొత్త పరిచయాలు ఈ రోజు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మకర రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కుంభరాశి దైవ బలం రక్షిస్తుంది. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.